పవిత్రమైన స్థానంలో ఉండి స్పీకర్ పక్షపాత ధోరణి ప్రదర్శించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్కి కూడా తాజాగా క్లీన్ చిట్ ఇచ్చారు. సాక్షాత్తు సీఎం సమక్షంలో సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎలాంటి ఆధారాలు లేవంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ముద్ర వేశారు. శాసన సభాపతి నిర్ణయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. పార్టీ ఫిరాయించిన మరో ఎమ్మెల్యేకు కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. కారు గుర్తుపై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరినట్టు నిరూపించేందుకు ఆధారాలు లేవన్నారు. సంజయ్ ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని తేల్చి చెప్పారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 ఎమ్మెల్యేలు అరకెపుడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరంతా కాంగ్రెస్ లో చేరినట్టు ఆధారాలు లేవంటూ బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లను కొట్టివేశారు. తాజాగా సంజయ్ విషయంలోనూ అదే తీర్పు వెలువరించడంతో స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. కళ్ల ముందు ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ స్పీకర్ పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా సీఎం ఇంటికి వెళ్లి ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పించుకొని పార్టీలో చేరిన విషయం మీడియాలో వచ్చినా అవి స్పీకర్ కు కనిపించలేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గత జనవరి 21న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ పై మున్సిపల్ ఎన్నికల సమీక్షా సమావేశాన్ని గాంధీ భవన్ లో నిర్వహించింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ స్వయంగా హాజరయ్యారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో పాల్గొనడాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. ఇది కూడా స్పీకర్ దృష్టికి రాలేదా అంటూ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ ఇస్తున్న తీర్పులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక సంజయ్ కి క్లీన్ చిట్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆయన కాంగ్రెస్ నేతల మధ్య కూర్చొని బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ చెప్పడం కొసమెరుపు. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణను స్పీకర్ ఈ నెల 19కి వాయిదా వేశారు. మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఇప్పటి వరకు చిట్ ఇవ్వగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఇద్దరి విషయంలో శాసన సభాపతి ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠంగా మారింది. దానం నాగేందర్ గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీగా కడియం శ్రీహరి పలుమార్లు తాను కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నానని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరతానని బహిరంగంగానే ప్రకటించారు. మరి ఈ ఇద్దరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఆసక్తిగా మారింది.